హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలే కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక విచిత్రమైన సమాధానం చెప్తున్నాడు జనసేన నాయకుడు. నాకు తెలిసి అతను మినిస్టర్ అనుకుంటే, నాకు 100% ఐడియా లేదండి. అతని పేరు కందుల దుర్గేష్. ఒకసారి కందుల దుర్గేష్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినండి. నేను కందుల దుర్గేష్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అండ్ ఆల్సో నేను వారికి అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఒకసారి ఫస్ట్ కందుల దుర్గేష్ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. అదే పదాలను ఉచ్చరించారు ఏలూరు సభలో రావణ్. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడారా? చెప్పు తీసుకుని వైసీపీ నాయకుడిని ఏ విధంగా అయితే తింటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తాను సార్. వైసీపీ పార్టీయా రావణ్ వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి మీ ప్రశ్న ప్రకారం. నేను మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని గురించి నేను ప్రశ్నించట్లేదు. నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయండి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్లిళ్ళని, కార్లు మార్చెట్టు పెళ్ళాలను మారుస్తాడని, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదేవిధంగా ప్యాకేజ్ అని, పావలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి, దాన్ని నేను ఊరికే గౌరవప్రదంగా చెప్తున్నాను, బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరి సీతారామరావు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తాం అనేటువంటి మాట చెప్పారు తప్పితే ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి. కందుల దుర్గేష్ గారు కొంచెమైనా విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయం చేసేటప్పుడు కొంచెమైనా మనం మాట్లాడే మాటలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయనే ఆలోచనతో మాట్లాడాలి. మీరు గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పుడు రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అని అడుగుతున్నారు. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అన్నది ఇక్కడ అప్రస్తుతము. ఏంటి మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఒకే విషయం పైన 10ల సంఖ్యలో కేసులు పెట్టకూడదు అని చెప్తే మీరు చట్టాలని ఉల్లంఘిస్తూ మీరు అతన్ని పదే అరెస్టు చేస్తుంటే, ఈవెన్ కోర్టులు కూడా మేము అరెస్టు చేయలేమురా బాబు, మేము రిమాండ్కు పంపించలేమురా బాబు అని చెప్పేసి బెయిల్ ఇస్తుంటే మళ్ళీ అరెస్టు చేస్తుంటే దానిని ప్రశ్నిస్తే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అంటే, ఇప్పుడు సరే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అరవ శ్రీధర్ జనసేననే కదా. అంటే ఇంకా మీ అరవ శ్రీధర్ గురించి మీరు మాట్లాడాలి కదా. ఇప్పుడు రావణ్ గురించి మేము మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ అంటున్నారు, అరవ శ్రీధర్ మీ పార్టీ కదా, ఎందుకు మాట్లాడట్లేదు? పంతం నానాజీ మీ పార్టీ కదా, ఎందుకు మాట్లాడట్లేదు? గుడ్డిగురం పళ్ళు తోముతున్నారా? కందుల దుర్గేష్ ఇంకొకటి, అబ్బా ఎంత బాగా కవర్ డ్రైవ్లు ఆడాలని చూస్తున్నావు కందుల దుర్గేష్. ఏమంటావు నాయనా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టలేదా? మరి అటైతే రావణ్ కూడా మొదలు పెట్టలేదు కదా. రావణ్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్గా కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్కి అయితే మనం జస్టిఫికేషన్ వెతకాలి, కారణాలు వెతికి ఆలోచించి పవన్ కళ్యాణ్కి సింపతి చూపించాలనా? ఓపెన్ ఛాలెంజ్ కందుల దుర్గేష్, ఓపెన్ ఛాలెంజ్. 2008లో హైదరాబాద్లోని ఒక బస్తీలో కాంగ్రెస్ వాళ్ళ ఉండండి పవన్ కళ్యాణ్ ఇంటెన్సిటీ మ్యాచ్ చేసేలాగా చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళ పంచలు ఊడదీసి కొడతా. వాళ్ళ పంచలు ఊడదీసి నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? అంతకుముందు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ని నీ ప్యాంట్ ఊడదీస్తా, నీ సొక్కా ఊడదీస్తా అన్నారా? సొట్ట కూతలు, సొల్లు కబుర్లు మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారే. రాజకీయాల్లో దరిద్రమైన మాటలు, గొంతు విసుగుతా, చెప్పు చూపిస్తా, కిందేసి మిందేసి కొడతా, ఒంగోబెట్టి లేపి కొడతా, ఒంగోబెట్టి కొడతా, పొల్లు దండాలు పెట్టి కొడతా, సోబర్ సాల్టులు చేసి పడతా, తొక్కిన ఆరాధిస్తా, రారా నా కొడకల్లారా, ఇంకా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే పంచలు ఊడిదీసి లోపల ఏముందో చూస్తా. ఏంది ఇవన్నీ? ఎవరు స్టార్ట్ చేసింది? ఇప్పుడు కందుల దుర్గేష్ని ఓపెన్ ఛాలెంజ్ అని అడుగుతున్నా. హైదరాబాద్లో
కాంగ్రెస్ వల్ల పంచలు ఊడదీసి కొడతా అని మాట్లాడేదానికి ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ ప్యాంటు ఊడదీసి కొడతా అని వాళ్ళు ఏమన్నా మాట్లాడారా? రికార్డులు చూపించగలవా? కందుల దుర్గేష్ ఓపెన్ ఛాలెంజ్ మీకు, ఓపెన్ ఛాలెంజ్. ఇటువంటి నీచపు సంస్కృతికి తెరలేపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఊగిపోతాడు, ఇట్టి ఊగుతాడు. ఏమంత ఊగాల్సిన అవసరం ఏమొచ్చింది? పాచిపోయిన లడ్డు. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని ఎందుకు ఊగాల? ఏం అంతగా ఊగాల రాజకీయాల్లో? ఇదేమన్నా సినిమానా? 2.5 గంటల డ్రామానా? ఇంటర్వెల్లో ఒక బ్యాంగు, క్లైమాక్స్లో ఒక బ్యాంగు రావడానికి అంత ఊగాల్సిన అవసరం ఏముంది? మళ్ళా ఆయన హింసించినారట. ఒరే నాయన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని 14-15 ఏళ్ళుగా హింసిస్తోంది పవన్ కళ్యాణ్. యువతను పెడదోవ పట్టిస్తోంది పవన్ కళ్యాణ్. హింసను ప్రేరేపిస్తుంది పవన్ కళ్యాణ్. ఆడవాళ్ళను అవమానిస్తుంది పవన్ కళ్యాణ్. అందరినీ తక్కువ చేసి మాట్లాడింది పవన్ కళ్యాణ్. అసలు ఒక చావును కూడా రాజకీయాలకు వాడుకుంది పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడని మనం అంతా జస్టిఫికేషన్ కోసం వెతకాలంట. ఇప్పుడేం చెప్పు, కందుల దుర్గేష్ నీ ప్రకారమే చెప్పు. మేము పవన్ కళ్యాణ్కి సానుభూతి చూపించాలన్నా? అయ్యయ్యో పవన్ కళ్యాణ్ గారు గొంతు పిసుకుతా అన్నారు. ఎంత కష్టం కదా పవన్ కళ్యాణ్ చేతికి వేరే వాళ్ళ గొంతు పిసుకాలంటే. అయ్యయ్యో అంత బరువున్న చెప్పును పైకెత్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతటి కష్టం, వెయిట్ లిఫ్టర్లు కూడా ఎత్తలేనంత బరువు ఎత్తారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యయ్యో రోడ్డు మీద పడుకున్నాడు, పొర్లు దండాలు పెట్టి కొడతాడంట. అయ్యయ్యో పంచలాగాలని చూస్తాడు. ఆ పంచను లాగి కొట్టాలంటే ఎంత కష్టం పవన్ కళ్యాణ్ గారికి. లాగేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతాడు అని మేము జాలి చూపించాలన్నా? ఏమయ్యా దుర్గేషు, పవన్ కళ్యాణ్ మొదలు పెట్టలేదంట. మరి పవన్ కళ్యాణ్ మొదలు పెట్టలేదని నువ్వు అది కరెక్ట్ అన్నప్పుడు రావణ్ కూడా మొదలు పెట్టలేదు కదా. రావణ్ చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పిందే కదా. ఓహో, పవన్ కళ్యాణ్కి ఒక రూలు, రావణ్కి ఒక రూలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు. 21కు 21 100% స్ట్రైక్ రేట్. ఎందుకంటే ప్రజలు ఆయన గెలిపించింది కక్ష తీర్చుకోవడానికి. అంతే కదా. కందుల దుర్గేష్, కొంచెమైనా సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది ఉండాలా. మాట్లాడము ఇటువంటి మాటలు మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్. పంచలు ఊడదీసి కొడతా. అంతగా ఏమంతా? కాంగ్రెస్ వాళ్ళు అంత ముందు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ప్యాంటు ఊడదీసి కొడతాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అనిన్నారా? అప్పుడు కూడా చెప్తావా? దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టారు. అసలు అప్పటికి పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లో కొత్త. అసలు పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి పవన్ కళ్యాణ్తో పనేముంది? మరి కాంగ్రెస్ వాళ్ళని ఎందుకన్నాడు? పంచలు ఊడదీసి ఏం ముక్కుతాడట్నే? ఏం అంతగా ముక్కడాలు ఎందుకు వస్తాయి? చెప్పు, సమాధానం చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే కందుల దుర్గేష్ గారు ఇప్పుడు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అంటే పంచలు ఊడదీసి కొడతా అనడం ప్రజాస్వామ్యమా? అది మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉందా? పవన్ కళ్యాణ్కు కోపం వస్తే పంచలు ఊడదీసి కొట్టొచ్చు, సెక్షన్ 105 అని చెప్పేసి ఏమైనా మన చట్టంలో రాసి ఉందా? ఆర్టికల్ ఏమైనా ఉన్నాయా? చెప్పాయా కందుల దుర్గేష్? ప్లీజ్ చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎందుకు ఈ కవర్ డ్రైవ్లు కందుల దుర్గేష్? జనాలు నోటితో నవ్వట్లే జనాలు. అర్థం చేసుకో.